చెప్పరా. రే మా ఊరోడు ఒకడు ఆ, షార్ట్ ఫిల్మ్ తీసాడురా. ఓకే. వాడే హీరోగా చేశాడు. గ్రేట్. నువ్వు ఎలాగ సినిమా చేస్తావు కదా, ఆ. మాకు ఒకసారి చూసి ఛాన్స్ ఇవ్వరా. నేను ఛాన్సా? అవునరా. ఏం షార్ట్ ఫిలిం చేశాడు? షార్ట్ ఫిల్మ్ రా. ఏ షార్ట్ ఫిల్మ్ అంటే? షార్ట్ ఫిలిం పేరేంటి? ఏరా అడవిలో అందగాడు. అరే రే అడవిలో అందగాడేంట్రా? టైటిల్ రా. అడవిలో అందగాడా? టైటిల్ ఏమో బాగానే ఉంది. అందంగా ఉంటాడా అడవిలో అందగాడు, లేదా అడవి మాత్రం అందంగా ఉంటే ఇడు అందంగా ఉన్నాడా? పోస్టర్ చూపిస్తాను చూసారా. తీసేరా, తీసేయ్. తీసేయ్ రే పోస్టర్ అంత ఘోరంగా ఉంది. షార్ట్ ఫిలిం ఎలా ఉంటుందరా? ఒకసారి చూడరా ప్లీజ్, నా కోసం చిన్న రిక్వెస్ట్. ఓకే ఓకే, చూస్తా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ రాలా. మీకు ఒక కామెడీ సీన్ చూపించబోతున్నాను. చిక్కబల్లాపూర్ డిస్టిక్ గుడిబండ దగ్గరలో ఒక లొకేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఈ కామెడీ సీన్ తీయాలని వెళ్తున్నాము. కామెడీ సీన్ తీయాలని వెళ్తున్నదేంట్రా? షార్ట్ ఫిలిం అన్నావు. అలా కాదు, షార్ట్ ఫిల్మే, అందులో కామెడీ ఉంటుందని కామెడీ సీన్ ఉంటానంటే. కాదురా, చెప్పురా. పైన టైటిల్ ఏమో షార్ట్ ఫిలిం అని ఉంది. ఓకే. టైటిల్ షార్ట్ ఫిలిం అని ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే వ్లాగ్స్ చెప్పినట్టు నేను హైవే రోడ్లో ఉన్నాను అట్లా అని చెప్తా అన్నారు. అంటే షూటింగ్ చేస్తారు కదా అడవిలో అంతగా, అంటే హైవే రోడ్ వెళ్ళి అడవికి వెళ్ళాలి కదా. ఏదో స్కెచ్చారు, చూసాయి ఒకసారి. నాతో పాటు ఆంజనేయులు, లక్ష్మీనారాయణ వస్తున్నారు. వీళ్ళిద్దరిపైనే ఈ కామెడీ సీన్ తీయబోతున్నాను. ఈ రోడ్ వచ్చేసి కొడుకొండ చెక్ పోస్ట్ NH44 నుంచి సిరా హైవే. రే షార్ట్ ఫిలిం అని వేరే ఏదైనా వీడియో ప్లే చేసావమ్మా చూడరా. లేదరా మామ, చెప్పే అర్థం చేసుకో. చూసాయి అంటే రే షార్ట్ ఫిలిం అని చెప్పావు కదా, ఇది షార్ట్ ఫిలిం కాదురా. ఇది ఏదో వ్లాగ్ టైప్ ఉంది. నువ్వు ఏదైనా మిస్ అయ్యి వీడియో ప్లే చేసావు. షార్ట్ ఫిల్మే అంటే బిగినింగ్ అన్నమాట. ఇది చూసి తెలుస్తుంది. అంటే టైం వేస్ట్ అవుతుంది. ఆ షార్ట్ ఫిలిం చూడు. అలా ఏం లేదు, చూసారు ఒకసారి ప్లీజ్. అది షార్ట్ ఫిలిమేనా? కన్ఫర్మ్ 100% షార్ట్ ఫిల్మ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాదు, అది ఏదో బ్లాగ్ ఉన్నట్టుంది. వీడియో ఏదైనా మిస్ అయ్యి చూపిస్తున్నావు, పక్కలో ఏదైనా ఉందేమో చూపిస్తావేమో అని నేను. టైటిల్ కూడా పడలేదురా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇలా స్ట్రైట్ వెళ్తే కొడకొండ చెక్ పోస్ట్కి పోతుంది. ఇలా రైట్కి తీసుకొని వెళ్తే ఇది హిందూపూర్కి పోతుంది. అలానే స్ట్రైట్గా హైవేలోనే వెళ్ళొచ్చు. అయితే నేను షార్ట్ ఫిలిం అన్నావు కదరా. అవునవును. ఇదేదో వ్లాగ్ డౌన్లోడ్ చేసి పెట్టవరా నువ్వు. ఆ షార్ట్ ఫిలిం ఎక్కడ అని అడుగుతున్నా. అందులోనే ఉంది మా షార్ట్ ఫిలిం. మనోడు డైరెక్టర్ కొత్త, హీరో కొత్త, అందుకోసం స్టార్టింగ్ ఇలా చూపించేసి స్టోరీ ఉంటుంది. మన మాటలో ఉంది, స్టోరీ చూసి నువ్వే హౌరక్ అవుతావు. పక్క 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 100% షార్ట్ ఫిలిం. చూసే 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 చూసే. లేదు 1 minute అయింది, రోడ్డు మాత్రమే కనిపిస్తుంది కదా. చూసే 1 minute అయింది, రోడ్డు కనిపిస్తుంది కదా. రోడ్డు తర్వాత అడుగు వస్తుంది కదా. చూసే ఎందుకు. ఓ దేవుడా. అయితే అక్కడ ఒక బ్రిడ్జ్ ఇంకా రెడీ కాలేదు. అందువలన ఈ రూట్లో వెళ్ళి పరిగి దగ్గర క్రాస్ అయ్యి మళ్ళీ హైవేలో కలుసుకుంటాము. అది వ్లాగ్ వీడియో రా. షార్ట్ ఫిల్మ్ వెళ్ళాలంటే పెట్రోల్ వేయించుకోవాలి కదా. అది కాదు, నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం అవట్లేదు. నువ్వు మిస్ అయ్యేమన్నా వ్లాగ్ వీడియో ఏదైనా డౌన్లోడ్ చేసాము. ఒక నిమిషం. పైన టైటిల్ ఏముంది? అడవిలో షార్ట్ ఫిలిం అని ఉంది, కానీ ఇది షార్ట్ ఫిలిం కాదు కదా. నువ్వు మిస్ అయ్యి ఏదైనా వ్లాగ్ డౌన్లోడ్ చేసావు, పక్కన ఏదైనా ఉందేమో వీడియో చూడు అంటున్నా. మచ్చా 100% నేను రాహిస్తా. షార్ట్ ఫిలిం పెట్రోల్ వేయించుకొని వెళ్తారు మచ్చా. 2 నిమిషాలు ఓపిక. ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్ మచ్చా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. జస్ట్ ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. కొత్త డైరెక్టర్, కొత్త హీరో. ప్లీజ్ దయచేసి చూసే. ఓ దేవుడా, బాగా ఇరుక్కున్నా. ప్రశాంత్ రాలా అనుకుంటండి, వస్తుంది. అవునవును.
200కి వేయించుకున్నాం పెట్రోలు. అయ్యో సరిపోతుంది. మళ్ళీ కాబట్టి వచ్చిన కూడా 200కి వేయించుకుంటే అక్కడ కర్ణాటకలో తక్కువ ఉంటుంది కాబట్టి 200కి వేయించుకున్నాం. బేజారు చేసుకోవద్దురా. ఇప్పుడు ఏంది 200కి వేయించుకున్నారా? షూట్ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో చేస్తారు. రే ఇప్పటికి షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ 6 minutes రా. ఓకే, ఇప్పటికి అయిండేది 2 minutes. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు షార్ట్ ఫిలిం అన్నావు, కనీసం టైటిల్స్ రాలేదు, హీరో కనపడలేదు, కనీసం హీరోయిన్ కనపడలేదు, రోడ్డు కనిపించిందిరా. 30 seconds వెయిట్ చేస్తే డైరెక్టర్ పేరు పడుతుంది, హీరో పేరు పడుతుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. దీంట్లో రోజు చేస్తున్నా. నవ్వాలా వద్దా, నీకు ఫిలం కావాలా వద్దా? మళ్ళీ రిటర్న్ సరే, పరిగిలోకి పోయేసి అక్కడ నుంచి హైవే ఎక్కితే డైరెక్ట్ ఇంకా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది 1-way రోడ్, ఇది అది నువ్వు రావచ్చు పోవచ్చు. ఓరి నటినట్టు ఆంజనేయులు లక్ష్మీనారాయణ. ఓరి దేవుడా, ఎవరురా డైరెక్టర్? ఉండరా చూసుకో. నేను నిజంగా నమ్మలే. నేను చెప్పాను కదా 30 seconds వెయిట్ చేయాలని చెప్పాను కదా. సారీ ఓకే. ఓకే, ఎవరు ఇతను? హీరోనా? దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే తల్లి నీళ్ళు తీసుకుపోయి వంట చేసుకొని తింటా. అలుగుతే నేనే రాజు. అడవికి వాడే రాజు. 100% వాడే రాజు అడవికి. అదే ఉండు ఏదో అన్నాడు, నాకు అర్థం కాలే. అడవికి నేనే ఏదో అన్నాడు. అలుగుతే నేనే రాజు. రాజు రాజేమ నా మాట వినాలా. పుట్టాచమ్మ వాని మాట వినాలా. అన్ని అడవికి ఆడే రాజు, పుట్ట చీమ వాని మాట వినాలని చెప్తున్నాడు. డైలాగ్ రాసింది ఎవరు? ఇందాక వచ్చాయి కదా, రాలా అంటే వాడు రాడు, రాలా అంటే ఓ రాలా, మనమే వచ్చాము. కర్మకాలి షార్ట్ ఫిలిం అని ఏదో తీసుకొచ్చి చూస్తాడు కదా. పులి నన్ను చూసి పారిపోతుంది, ఏనుగో వచ్చి దండము పెట్టుతుంది. అలాగే నాది పర్మిషన్ లాకున్న ఓళ్ళు లాలాపులు. సూపర్ కదా మామ. కాదురా, ఏంది అన్నాడు? ఏనుగు వచ్చి వాడికి దండం పెడతాది. వాడి పర్మిషన్ లేకుండా ఎవరు రాలేరంట అడవిలోకి. ఇంకొకసారి వినండి, పర్లేదు. పులి నన్ను చూసి పారిపోతుంది, ఏనుగో వచ్చి దండము పెట్టుతుంది. అలాగే నాది పర్మిషన్ లాకున్న ఓళ్ళు లాలాపులు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏనుగు వచ్చి దండం పెడుతుంది, పిల్లి చూసి పారిపోతుందంట. బాగుంది కదా. నాది అంటోపం ఇదే, నాది ఇలా ఇదే. అంతఃపురం, నాది అంతఃపురం అంటున్నాడు. ఓ ఆ గుడిసినా? నాది అంతఃపురం ఇదే అంటున్నాడు అంతే. ఇది ఎవరు పెట్లుదారా? వాడు డైమండ్ కోసం చూడండి. ఇది నువ్వు పొలంలో కాలికబుట్టలు తెలియదుండేది. ఆకలి వేస్తుంది, ఎండలు మండుతున్నాయి, నర మానవుడు కూడా కనిపించడం లేదు ఈ అడవి. ఆపురా. ఏమైందిరా? బాగుంది కదరా, సూపర్ కదరా. చాలా అయిపోయింది. ఇంతకంటే కావాలా? కనిపిస్తున్నాడు. షార్ట్ ఫిలిం కదా. కాదు పోనీలే, 2 నిమిషాలు టైం వేస్ట్ బాగా నవ్వుతున్నా కానీ ఇదేంటది? ఏది డైలాగు సింక్ కాకుండా ఏదో పెట్టారు, ఎక్కువ సౌండ్. దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఎండలు మండుతున్నాయి, ఎక్కడా నీటి చుక్క దొరకడం లేదు, నర మానవుడు కూడా కనిపించడం లేదు ఈ అడవిలో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే ఈ బ్యాగ్ ఒకటి మోసి మోసి చాలా అయిపోయింది. దేవుడు కనిపిస్తున్నాడు. చాలా అయిపోయింది. ఎవరు కనిపిస్తున్నారు? పొదం. నీళ్ళైనా తాగుదాం. ఇప్పుడు ఇంటికి ఆ బ్యాగ్ లేవుంది. అవి ఉంటాయి. ఓరి దేవుడా,
సరైన ఊరిది. కొంచెం పెట్టానా మా ఆవర్లలో ఆనే ఏమన్నాడు అడుగు భోజనం కావాలన్నాడు. భోజనాలనా కొంచెం పెట్టానా మా ఆవర్లలో ఆనే పెద్దగా ఏంట్రా? నాకేనా వచ్చింది? మీ వాళ్ళంటే పెద్దగా అంటారు. పెద్దగంటే మేము ఇక్కడ ఏదో వాకలు అల్లములు ఇట్లా అందుకోసం కొద్దిగా నాకే ఆకలి పెడితే కొంచెం నీళ్ళు ఇస్తే ఆకలి తెచ్చి అన్నం తెచ్చుకుంటా. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. ఏంది నాకు ఆకలి అలమలు పెడితే నీళ్ళు ఇస్తే ఆకలి అల్లం ఆకలి పెడితే అంటే ఆకులు అన్నం పెడితే ఆకలి పెడితే ఆకలి అయిపోయింది కదా. నీళ్ళు ఇస్తే ఆకలి తెచ్చి అన్నం తెచ్చుకుంటా. పట్టానా కొన్ని నీళ్ళు కూడా ఇవ్వు బాబు. ఫస్ట్ నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ కొద్దిగా అన్నం పెడితే అన్నం కూడా పెట్టలేనా థ్యాంక్స్ బాబు. సారీ బచ్చా. సినిమాలో పుల్లలో ఉన్నవే నువ్వు భయం పొర్లతావు పోయే గోసుల కూకపో. ఏందనిందే అంటే ఇక్కడ పులులు సింహాలు ఉన్నాయి, నువ్వు చూస్తే భయపడతావు. గుడిసెలో పనుకోపో. గుడిసాడు ఉంది అంటే టెంట్ 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 లో పనుకో అని గుడిసి అన్నాడు అని చెప్పు. అందుకే చెప్పారు రే మన కాదు. మాట్లాడాలి. ఇప్పుడు అతను ఈయన పట్టుకోబాదా పుల్లల సింహాలు. ఫస్ట్ లో డైలాగ్ ఏమొచ్చింది, అడుగుకు వాడే రాజు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఇక్కడను దూరుకో. ఏందనింది దూరుకో అంటే లోపలికి పోని. ఓ లోపలికి పోనా దూరుకోనా. ఓకే దూరుకో. కాళేశ్వరి అన్నలా ఆదరించి నాకు అన్నం పెట్టావు. ఈ అడవిలో నీటి చుక్కనే దొరకదు, అలాంటిది మాంసం ముక్క పెట్టి నాకు ఆకలి తీర్చావయ్యా. మాంసం నీకు అండాలయ్యా. నిన్ను జీవితంలో మర్చిపోలేనయ్యా. నాకు ఏడుపు వస్తుందిరా. ఏంది పార్ట్ 1 అనుంది. పార్ట్ 2 లో ఇంకా బీభత్సంగా ఉంటుంది. చేస్తున్నారు బడ్జెట్ చాలా దూరం నుంచి నీళ్ళు తెస్తున్నాను, నా వచ్చిన పని కాలేదు. ఇదేంది మచ్చా ఈ అడుగు మనిషి నుంచి ఆ విషయాన్ని ఎలా రాబట్టాలో. ఏ పని మీద వచ్చాడు. ఆ నిధి ఇది అర్థమవుతుందో నిధి నీకే తెలుసు. దాన్ని ఈరోజు ఆ విషయాన్ని రాబట్టుకోవాలి. బాబు కాలేజ్ కాళేశ్వరి ఉంది ఇప్పుడు నాకు కూడా తెలియదు కదా. ఇంకా టైం కాలేదా నీకు? ఏదో అన్నాడు ఒక్క సెకండ్. నీకు నీళ్ళు తెచ్చినా కాఫీ తెచ్చినా కాఫీ దగ్గరికి అంతా ఇంకా నీకు నిద్ర మంకు కాళేశ్వరి. ఇంకా నీకు నిద్ర మంకు అంత నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంతే ఉంది నీళ్ళు అంటే వస్తావు దారిలో పారిపోయింది. అయిపోయిందా అయిపోయిందా పార్ట్ 2 చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సరే మామ, చూసావు, బాగా నవ్వుకున్నావు, ఎంజాయ్ చేసావు. ఓకే, ఇప్పుడు మావనికి ఛాన్స్ ఇస్తావు లేదా? నేను మళ్ళీ కలుస్తా.